తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చే చిత్రాలకు దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని మూవీలైతే సంచలనంగా మారుతున్నాయి. అలాంటి వాటిలో కల్కి 2898 ఏడి ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా గ్రాండ్ గా విడుదలై భారీ వసూలతో దూసుకుపోతుంది. ఇలా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కూడా ఈ చిత్రం రాణించింది. మరి కల్కి 2898 ఏడి 3వ రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై రేంజ్ సినిమానే కల్కి 2898 ఏడి. నాగశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఇందులో నటించారు. ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీకి నైజాంలో 65 కోట్లు, స్వీడన్లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లతో కలుపుకొని తెలుగులో 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్లతో కలుపుకొని 400 కోట్ల వ్యాపారమైంది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడి సినిమా 3వ రోజు కూడా బాగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఫలితంగా శనివారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలను కలుపుకొని 50 కోట్లు రాబట్టింది. ఇలా 3 రోజుల్లో దాదాపు 400 కోట్ల షేర్తో పాటు 500 కోట్లు గ్రాస్ ను ఇది వసూలు చేసింది.